హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫిష్ గ్యాలక్సీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని రకాల ఫిషెస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఆ ఫిషెస్ ఏంటంటే, మీరు అక్వేరియం షాప్ నుంచి ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులకి ఈ రకమైన చేపలను మనం ఎందుకు తెచ్చుకున్నారా బాబు అని బాధపడేటటువంటి ఫిషెస్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ కేటగిరీలో నేను 5 రకాల ఫిషెస్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో 5వ నెంబర్లో వచ్చే ఫిష్ గురించి మీరు కనుక విన్నారంటే ఈ ఫిష్ ఈ కేటగిరీకి చెందిందా అని ఆలోచిస్తారు ఫ్రెండ్స్. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ కేటగిరీలో వచ్చే మొదటి ఫిష్ వచ్చేటప్పటికి ఆస్కార్ ఫిష్ ఫ్రెండ్స్. ఈ ఆస్కార్ ఫిష్ వచ్చేటప్పటికి చాలా అందంగా ఉంటుంది, 1 అడుగు సైజు వరకు ఉంటుంది. దీన్ని మెయింటైన్ చేయాలంటే మినిమం 250 నుంచి 300 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉంటే మాత్రమే దీన్ని మెయింటైన్ చేయగలుగుతాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది చాలా తెలివిగలైన ఫిష్ అనమాట. ఎందుకంటే ఓనర్ని బాగా గుర్తుపడుతుంది అనమాట ఇది కొన్ని రోజులకి. అలా అనుకుంటే మీరు మోసపోయినట్టే. ఎందుకంటే ఈ ఫిష్ని మనం సింగిల్గానే మెయింటైన్ చేయాల్సి వస్తుంది ట్యాంకులో. దీనికంటే చిన్న సైజు ఫిష్ని కనుక మనం ఈ ట్యాంకులో మెయింటైన్ చేసినట్లయితే ఇది వాటిని తినేసే ప్రమాదం ఉంది. అట్లాగే సేమ్ సైజు ఉండే చేపలని కానీ, దానికంటే కొద్దిగా పెద్ద సైజు ఉండే చేపలను కానీ మనం మెయింటైన్ చేసినట్లయితే ఇది వాటితో గొడవపడి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. అందువల్ల మీరు ఈ ఫిష్ని కొనే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని ఈ చేపను కొనడం మంచిది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 2వ నెంబర్ ఫిష్ వచ్చేటప్పటికి చైనీస్ ఆల్గే ఈటర్ ఫ్రెండ్స్. ఇది మీకు చూసేదానికి చాక్ పీస్ సైజ్ అంత ఉంటుంది. మన క్లాస్ రూమ్లో వాడతాం కదా, బ్లాక్ బోర్డు మీద రాసే చాక్ పీస్ సైజ్ అంత ఉంటుంది. దీన్ని కామన్గా అక్వేరియం షాపు వాళ్ళు మన అక్వేరియం ట్యాంకులో ఆల్గే క్లీన్ చేసే దానికోసం అమ్ముతూ ఉంటారనమాట. ఇది చూసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నదిగానే ఉంటుంది, కానీ ఇది త్వరగా పెరుగుతుంది అనమాట. ఇది పెరిగి ఇంచుమించు 10 ఇంచుల సైజు వరకు పెరుగుతుంది. ఇది సైజు పెరిగే కొంది దాని యొక్క ఫుడ్తో పాటు మిగతా చేపల యొక్క ఫుడ్ కూడా తినేస్తూ ఉంటుంది అనమాట. అట్లాగే మనది కనుక కమ్యూనిటీ ట్యాంక్ కనుక అయితే, కమ్యూనిటీ ట్యాంక్ అంటే ఒక 4-5 రకాల చేపల్ని ఒకే అక్వేరియంలో పెంచితే దాన్ని కమ్యూనిటీ ట్యాంక్ అంటాం ఫ్రెండ్స్. ఆ రకమైన కమ్యూనిటీ ట్యాంక్ కనుక అయితే, ఇది వచ్చేటప్పటికి స్లోగా మూవ్ అయ్యే ఫిషెస్ కనుక ఉంటే, అంటే ఉదాహరణకి ఏంజిల్ ఫిష్ కానీ, గోల్డ్ ఫిష్ కానీ, డిస్కస్ ఫిష్ కానీ, ఈ టైప్ ఫిషెస్ కనుక ఉంటే ఇవి వాటిని యొక్క ఈ చైనీస్ ఆల్గేటర్ వాటి యొక్క మొప్పల్ని, వాటి యొక్క చర్మాన్ని తొలిచేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని కూడా తెచ్చుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని తెచ్చుకోండి. నెక్స్ట్ 3వ నెంబర్ ఫిష్ వచ్చేటప్పటికి డిస్కస్ ఫిష్ ఫ్రెండ్స్. ఈ డిస్కస్ ఫిష్ వచ్చేటప్పటికి రౌండ్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది చూసేదానికి. కాకపోతే నాకు తెలిసినంత వరకు చాలా సెన్సిటివ్ అయిన ఫిష్ అనమాట ఇది. దీన్ని సింగిల్గా పెంచలేము, మినిమం 3-4 ఉంటేనే మాత్రమే పెంచగలుగుతాము. దీనికి కూడా చాలా పెద్ద ట్యాంక్ కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇంచుమించు 250 నుంచి 300 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉంటే మాత్రమే దీన్ని పెంచగలుగుతాము. ఇది చూసేదానికి చాలా అందంగా ఉందని తెచ్చుకుంటే మీరు కొన్ని రోజులకు బాధపడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వచ్చేటప్పటికి దీని యొక్క వాటర్ పారామీటర్స్ కానీ, అక్వేరియం ట్యాంక్ యొక్క టెంపరేచర్ కానీ చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఎందువల్లంటే దీని యొక్క వాటర్ టెంపరేచర్ వచ్చేటప్పటికి 82 ఫారెన్హీట్స్ నుంచి 86 మధ్యలోనే ఉంచాలి. కొద్దిగా అటు ఇటు ఫ్లక్చుయేషన్స్ అయినా కానీ ఈ చేప అనేది తొందరగా డల్ అయిపోతూ ఉంటుంది. అట్లాగే వాటర్ పారామీటర్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కామన్ ప్లెకో ఫ్రెండ్స్. ఈ కామన్ ప్లెకో అనేది చూసేదానికి ఏలియన్ ఫిష్ ఉన్నట్టు ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి అక్వేరియం షాప్ వాళ్ళు కామన్గా దీన్ని మన అక్వేరియంలో ఆల్గే క్లీన్ చేసే దానికోసంగా అమ్మేస్తూ ఉంటారు. అది చూసేటప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ ఇది చాలా త్వరగా పెరుగుతుంది. ఇది 5-6 నెలల కాలంలోనే ఇంచుమించు 1 అడుగు నుంచి 2 అడుగుల సైజు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి అంత సైజు పెరిగిన తర్వాత ఎంత ఆల్గే అయితే క్లీన్ చేస్తుందో అంతకి డబల్ వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంత డబల్ వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంటే వాటర్లో అమ్మోనియా లెవెల్స్ పెరిగి మిగతా చేపలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం మన ట్యాంకులో స్ట్రాంగ్ ఫిల్టరేషన్ వ్యవస్థ, ఇంకా రెగ్యులర్ వాటర్ చేంజెస్ చేస్తే మాత్రమే దీన్ని మనం మెయింటైన్ చేయగలుగుతాము. ఇది వయసు పెరిగే కొంది ఇది అక్వేరియంలో గ్రౌండ్ లెవెల్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్ లెవెల్లో టెరిటోరియల్ బిహేవియర్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే గ్రౌండ్ లెవెల్లో తన యొక్క అడ్డా కింద చేసుకొని మిగతా గ్రౌండ్ లెవెల్ ఫిషెస్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. స్ట్రెస్ గురి చేస్తూ వాటిని చనిపోయేదానికి అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టం. దీన్ని చాలా మంది తెచ్చుకొని మెయింటైన్ చేయలేక బయట నదులు, సరస్సుల్లో వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ ఫిష్ తెచ్చుకునేటప్పుడు కూడా ఆలోచించుకొని తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఇంకా 5వ నెంబర్ ఫిష్ వచ్చేటప్పటికి గోల్డ్ ఫిష్ ఫ్రెండ్స్. అవును, మీరు నిజమే ఫ్రెండ్స్, గోల్డ్ ఫిష్. ఎందుకంటే ఈ గోల్డ్ ఫిష్ని జనరల్గా కామన్గా ఇంటికి అక్వేరియం తెచ్చుకోవాలనుకునే వాళ్ళంతా ఆటోమేటిక్గా ముందు తెచ్చుకునే ఫిష్ వచ్చేటప్పుడు గోల్డ్ ఫిష్ ఫ్రెండ్స్.
కానీ జనాలకి తెలియంది ఏంటంటే ఈ గోల్డ్ ఫిష్ వచ్చేటప్పటికి మంచి కేర్ తీసుకొని మంచి వాతావరణంలో పెంచగలిగితే ఇంచుమించు 10 నుంచి 15 సంవత్సరాల వయసు వరకు పెరుగుతుంది ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, మీరు అడిగింది నిజమే. 10 నుంచి 15 సంవత్సరాల వయసు కూడా పెరుగుతుంది. ఒక అడుగు సైజు వరకు కూడా పెరుగుతుంది. విపరీతమైన వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ వేస్ట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మన ట్యాంక్ యొక్క వాటర్ పారామీటర్స్ లో చాలా మార్పులు జరిగిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మోనియా లెవెల్స్ కానీ నైట్రేట్ లెవెల్స్ కానీ ఇవన్నీ హై అయిపోయి మిగతా ఫిషెస్కి నెక్స్ట్ ఈ గోల్డ్ ఫిష్కి కూడా చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. అందువల్ల ఈ గోల్డ్ ఫిష్ తెచ్చుకునేటప్పుడు ఈ సైజ్ పెరిగే కొంది స్ట్రాంగ్ ఫిల్టరేషన్ వ్యవస్థ నెక్స్ట్ రెగ్యులర్ వాటర్ చేంజెస్ చేస్తుంటేనే మాత్రమే మనం ఈ గోల్డ్ ఫిష్ని తెచ్చుకొని పెంచుకోవాలి, లేకపోతే తెచ్చుకోకూడదు ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.